అలా చెట్టుకుంద నుండి ఆకాశంలో స్వేచ్ఛగా విహరించే కౌంచపక్షులలో ఒకదానిని చపిన ఆ నిషధుడిని చూసిన వాల్మీకి, ఓ మా నిషదా అని, మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచమిథునాదేకం అవధీః కామమోహితం అని శపించాడు. వెంటనే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూడగానే ఆ చెట్టులేదు, ఆ చనిపోయిన పక్షులేదు, అసలు పక్షులే లేవు, ఆ నిషధుడు అసలే లేదు. ఏంటి ఈ మాయా శ్రీహరి అని ఆలోచించేలోపు బ్రహ్మ తన భార్యలు అయిన సావిత్రి, గాయత్రీలతో వచ్చాడు. వచ్చి బ్రహ్మ తన నోటితో మచ్ఛందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతీ రామస్య చరితం సర్వం కురుత్వమృషి సత్తమా అని అన్నారు. అనగానే నాలుకపైయున్న సరస్వతి నీతో ఆ మాట పలికించింది. అసలా మొగపక్షి ఎవరనుకున్నావ్? వాలి మరియు రావణుడు. ఆ చెట్టు ఎవరనుకున్నావ్? సాక్షాత్తూ నేనే, బ్రహ్మను. ఆ బోయవాడు అంటే మా నిషధుడు అనగా ఆమె పతి అయిన శ్రీమన్నారాయణుడు అయిన శ్రీరామచంద్రుడు. కాబట్టి ఇది వరమే కాని శాపం కాదు అని బ్రహ్మ చెప్పగా, గాయత్రి నేను ఈ రామాయణంలో సూక్ష్మంగా నిమిడి ఉంటాను అని వరమివ్వగా, సావిత్రి నేను ప్రతి శ్లోకంలో ఛందస్సుగా పద్యంగా మారి ఉంటాను అని వరమిచ్చారు. అప్పుడు బ్రహ్మ, వాల్మీకి, ఇప్పుడు మళ్ళీ నా జ్ఞానచక్షువుయు అంటే కన్నులని నీకిస్తున్నాను. వాటి ద్వారా నీ అరచేతిలో రాముడి జీవితాంతం కనిపిస్తుంది. దానిని కవ్యంగా రాయి. నీ ఆశ్రమంలో పుట్టిన పిల్లలకి దానిని పాటగా నేర్పించు అని చెప్పి అదృశ్యమయ్యారు. అప్పుడు వాల్మీకి తన అరచేతిని చూడగా తర్వాతేమి కనిపించింది? నెక్స్ట్ స్టోరీ కమింగ్ సూన్. అంటిల్ దెన్ డూ సబ్స్క్రైబ్ టిల్ ఐ.